ట్రై 23 డిసెంబర్ 2024 రోజు కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈ రెగ్యులేషన్ పరంగా మనకు సీనియర్ సిటిజన్స్ అండ్ ఎవరైతే వాయిస్ ఎస్ఎంఎస్ ఓన్లీ కస్టమర్స్కి బెనిఫిట్ చేద్దామని తీసుకొచ్చారు. అయితే ఎలా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కొంతమంది ఏం చేస్తారంటే వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ వాళ్ళకు కానీ వాళ్ళకు కొంతమందికి ఇంట్లో వైఫై ఉంటుంది కదా, ఇంట్లో వైఫై అండ్ ఆఫీస్లో వైఫై ఉంటుంది కదా, వాళ్ళకి బెనిఫిట్. అట్లనే మనకు సీనియర్ సిటిజన్స్ అంటే ముస్లిం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫ్యూచర్ ఫోన్ యూజ్ చేస్తారు, వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేయలేరు కదా, వాళ్ళ కోసం బెనిఫిట్ చేద్దామని తీసుకొచ్చారు ఈ రెగ్యులేషన్ వచ్చేసి. కానీ అదే రియాలిటీగా చూసుకుంటే మనకి ఈ విధంగా లేదు. వాళ్ళు మనకి ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్స్ వచ్చేసి వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకొని మనకి ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ ఉంటాయి కదా, మనకు వాల్యూ ప్లాన్స్ జియోలో 479 ప్లాన్ అండ్ 189 ప్లాన్. ఈ ప్లాన్లో మనకి ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండదంటే 6 GB డేటా ప్రొవైడ్ చేసేవారు. అదే మనకి 189 ప్లాన్లో మనకు 1 GB డేటా ప్రొవైడ్ చేసేవారు కదా. అయితే దాంట్లో మనకి జస్ట్ డేటాను తీసేసి అన్లిమిటెడ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడైతే. అయితే ప్లాన్స్ చూసుకుంటే మనకు 448 చేశారు ఆ ప్లాన్ని. దాంట్లో మనకు 6 GB డేటా తీసేసి మనకు తీసుకొచ్చారు. అయితే జియో వచ్చేసి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ ప్లాన్స్ వచ్చి, దాని తర్వాత మిగతా టెలికామ్ ఆపరేటర్స్ వచ్చేసి ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళ యొక్క ప్లాన్స్. అయితే జియోలో మనకి ఇంతకుముందు ఎలా ఉండదంటే మనకి 1 GB డేటా 19 రూపీస్ ఉంటుంది కదా. ప్లాన్ ఎట్లా ఉంటుందంటే మనకి ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఉండేది కదా, ఆ వ్యాలిడిటీ పరంగానే మనకి 1 GB డేటా వచ్చేసి వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మనకి 19 రూపీస్ ప్లాన్ వచ్చేసి 1 డేనే ఉంటుంది వ్యాలిడిటీ ప్లాన్. అట్లనే 69 రూపీస్ ప్లాన్ ఉంటుంది కదా, అది మనకి 7 days ప్లాన్ ఉంటుంది. అది ఇంతకుముందు అలా లేకుండే, అది మనకి ఎగ్జిస్టింగ్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ ఎట్లా ఉంటుందో అట్లనే ఉండేది ఆ ప్లాన్ వచ్చేసి. కానీ ఇప్పుడు అది తీసేశారు. ఇది రియాలిటీ ఇలా ఉంటుంది. అసలు ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. అసలు ట్రై వాళ్ళు ఏమనుకుంటారంటే పీపుల్స్కి బెనిఫిట్ చేద్దామని తీసుకొస్తారు, కానీ అది నిజంగా చూసుకుంటే మనకు అలా ఏమి ఉండదు. మనకి ఇంతకుముందు టీవీలో కూడా కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చారు. అప్పుడు టీవీ అప్పుడు ఎలా ఉండదంటే మనకి 100 రూపీస్కి మనకి టీవీ ఛానల్స్ వచ్చేది, 100 and 150 రూపీస్కి ఛానల్ వచ్చేది కదా అప్పుడు. ఇప్పుడంటే మనకు 2017 బిఫోర్. అయితే ఎప్పుడైతే మనకు ట్రై ఎన్టీఓ కొత్త రూల్స్ తీసుకొచ్చిందో అప్పటి నుండి మనకి ఛానల్స్ అనేది పర్ ఛానల్స్కి మనకి ఇంత అమౌంట్ పే చేయాలని ఉండేది. అయితే అలా చేసి మనకి ఏంటంటే మొత్తం మనకి కంపెనీస్కి బెనిఫిట్ చేసేటట్టు వాళ్ళు మొత్తం ట్రై వాళ్ళు మొత్తం వాళ్ళకే బెనిఫిట్ చేసేటట్టు కొత్త రెగ్యులేషన్ తీసుకొస్తున్నారు. అసలు ఇలా ఎందుకు తీసుకుందో అర్థం అవ్వట్లేదు ట్రై వచ్చేసి.